అలవర్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అధ్యక్ష, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఈరోజు సభలో బహుశా వారికి ఏం పని ఉన్నదో రాలేదు, కానీ వారు మాటిమాటికి ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని మాట్లాడుతున్నారు. లేదా కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో భారత రాష్ట్ర సమితి పైన ఉన్న కోపంతోనో తెలంగాణ ఆనవాళ్ళనే మార్చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తున్నది. ఒకటే ఒక ఉదాహరణ, నాతో పాటు ఈ విషయంలో మా తెలంగాణ సోదరులందరూ కూడా ఏకీభిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణను క్యాబినెట్ అప్రూవ్ చేసింది, దాని గురించి చర్చ లేదు అధ్యక్ష. కానీ మీరేమంటున్నారు, పథకాల పేర్లు మారుస్తున్నారు, ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతాయి, మార్చుకోండి, మాకేమీ దాంతో కూడా ఏమీ ఇబ్బంది లేదు. కానీ స్టేట్ ఎంబ్లెమ్ కూడా మారుస్తామని అంటున్నారు, స్టేట్ ఎంబ్లెమ్ను మారుస్తామంటున్నారు. అక్కడ మా నుంచి తీవ్రమైన అభ్యంతరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే స్టేట్ ఎంబ్లెమ్లో ఏముంది అధ్యక్ష? కాకతీయ కళాతోరణం ఉన్నది. స్టేట్ ఎంబ్లెమ్లో ఏమున్నది అధ్యక్ష? గొప్ప చార్మినార్ ఉన్నది. కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తెలంగాణ ప్రైడ్ అధ్యక్ష. అవి తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ వారసత్వానికి చిహ్నాలు అధ్యక్ష. అవి కేసీఆర్ కట్టినవి కావు అధ్యక్ష. కాకతీయ తోరణం కేసీఆర్ కట్టలే, చార్మినారు కేసీఆర్ కట్టలే. ఇవి మన వారసత్వ సంపదలు అధ్యక్ష. మీరు చదివినలో లేదో, జే జే తెలంగాణలో ఆ పాటలోనే ఏమున్నది అధ్యక్ష అంటే, పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్. మీరు రాష్ట్రంలో రాష్ట్ర గీతమును దీన్ని ఆమోదిస్తూ ఈ రాష్ట్ర గీతంలో ఉన్న చిహ్నాలను చెరిపివేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష? ఇది తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు కాదా అని నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మంత్రి గారిని అడుగుతున్నా. కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. కన్క్లూడ్ చేస్తున్నా, అయిపోతున్నది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే వాటిని రాజముద్రలు, రాచరకపు సింబల్స్ అంటున్నారు. ఇవాళ మన మన నాలుగు సింహాలు ఏంటి అధ్యక్ష? 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఇవాళ అధికార చిహ్నంగా 4 సింహాలను వాడుతున్నాం కదా, ఆ 4 సింహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా అశోక ధర్మచక్రాన్ని వాడుతున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది అది? అది రాచరకపు ఆనవాళ్ళు కావా? 4 సింహాలు కానీ అశోక చక్రము కానీ రాచరికపు ఆనవాళ్ళు కావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఎర్రకోట పైన 15 ఆగస్టు నాడు జెండా ఎగరవేస్తాం, అది రాచరికపు ఆనవాళ్ళు కాదా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? శ్రీహరి గారు మాట్లాడండి. శ్రీహరి గారు, నేను చెప్పే సబ్జెక్ట్ మా వాళ్ళకి అర్థమైతే లేదు. శామ్యుల్ గారు. అధ్యక్ష, ఓకే అధ్యక్ష. అధ్యక్ష, శామ్యుల్ గారు మాట్లాడండి. అధ్యక్ష, శామ్యుల్ గారు. అధ్యక్ష, అధ్యక్ష, ఇవాళ ఒక నిమిషం, ఇవాళ జాతీయ చిహ్నాలన్నీ కూడా, ఒక నిమిషం అధ్యక్ష, మాట్లాడండి. ఎవరికి మీకేం మాట్లాడుస్తారో ఒకసారి మంత్రి గారు మాట్లాడుతున్నారు ఏమంటావు? అదేనండి మర్యాద లేదే. మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడరు? మంత్రి గారు మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడరు? ఏమంటావు? అదేనండి సభ మర్యాద. ఇక్కడ శామ్యుల్ గారు, అందుకోసం అధ్యక్ష మీకు ఇవాళ గోల్కొండ కోట కింద ఒక పాట రాసిండ్రు. బండి యాదగిరి నైజాం సర్కారోడా గోల్కొండ కోట కింద నేను గోరి కడతాం కొడతా అన్నారు. ఎందుకన్నారు ఆ మాట?
దొరల జాగీర్దారులు దేశముఖులు పేదలపైన చేసిన దాడికి రజాకారులకు వంతబలికి ఇవాళ సర్వనాశనం చేశారు పేదరికాన్ని. అందుకోసమనే ఆ గోల్కొండ కోటను ఏనాడు వదిలిపెట్టారు. దాంట్లో పోయి జెండా ఎగిరేస్తాం. జాతీయ జెండా నీకు ఇవాళ పరేడ్ గ్రౌండ్ దేశానికి స్వతంత్రం వచ్చినాడు పరేడ్ గ్రౌండ్ కేటాయించారు. అక్కడ కాకుండా ఎందుకు ఎగిరేస్తున్నాడా? అందుకోసమనే నీ రాజరిక పాలన సాగది. అందుకోసం నీ రాజరిక పాలన ఇవాళ 30 తారీఖు నాడు చెప్పేదిను. జూన్ 30 తారీఖు నాడు గుద్దురు గుచ్చితే 3 తారీఖు నాడు అక్కడ బయలుదేరు. అది ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రజా అవగాహన కూడా మీకు లేదు. అందుకోసమనే గోల్కొండ కోట కాదు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానం చేశారు. మీరు ఇవాళ ఒక మనిషిగా చూడలే, బానిసలు అనుకున్న తెలంగాణ ప్రజానికం. అందుకోసం బానిసలు ఓటైన ఒక బాంబులు పేల్చారు. మీరు పోయి అక్కడ పడ్డారు. అందుకోసం మళ్ళీ ఒకసారి మీరు అవమానపరిచే విధంగా ఇక్కడ మంత్రులు కానీ వ్యవస్థను కానీ మీరు ఆ విధంగా మాట్లాడితే చరిత్ర క్షమించదని కూడా హెచ్చరిస్తాను నేను. శ్రీహరి గారు దాన్ని 75 సంవత్సరాల నుంచి అందరం కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ తెలంగాణ అధికారిక ఎంబ్లెమ్ను మార్చుతామని చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అంత మాత్రాన కేసీఆర్ ఆనవాళ్ళు చేర్పేస్తామని కూడా కరెక్ట్ అనుకోవడం